ఈరోజు నిర్వహిస్తున్న 37వ హారతి మహోత్సవం కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా ఈ అద్భుతమైన ఈ హారతి కార్యక్రమంలో చందమామ అక్కడి నుంచి నవ్వులు చిందిస్తుంటే ఇద్దరు భగవత్ స్వరూపులు ఇటు పక్క కూర్చుని ఉన్నారు. రామదూత స్వామివారు సాక్షాత్ భగవత్ స్వరూపులు. వారు చెప్పే 4 మంచి పలుకులు వింటే మన జీవితానికి గమ్యం, మన జీవితానికి దశ దిశ 2 కూడా ఏర్పడతాయి. అలాగే మరొక ధర్మ పురుషులు, మరొక గొప్ప వ్యక్తి విజ్ఞానంద స్వామి వారు కైలాసగిరి ఆశ్రమం నుంచి ఇక్కడికి విచ్చేశారు. వారు 66 దేశాల్లో హిందూ మత ప్రచారాన్ని చేస్తున్న మహా వ్యక్తి ఆయన. ఇద్దరు భగవత్ స్వరూపులు ఈరోజు ఇక్కడ ఉండటం, గోదావరి నదికి బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమం ఇక్కడ నృత్య ప్రదర్శన చేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చారు. శ్రీమతి నిశ్చల సుధామాల గారి నృత్య దర్శకత్వంలో నృత్యమాల అకాడమీ ఆఫ్ ఇండియన్ డాన్సెస్ అండ్ సెంటర్ ఫర్ హయ్యర్ లెర్నింగ్ వారు సమర్పిస్తున్న ప్రణతోస్మి గౌతమి కూచిపూడి నృత్య నాటిక. నృత్యతు మమ జిహ్వాగ్రే, నృత్యతు మమ జిహ్వాగ్రే, నిత్యం గణపతి స్తోత్రమమోఘ గుణం, సత్యం సత్యమిదం దురితార్చయం అత్యంత పుణ్యఫలదా పఠతా నమామి గణేశ్వరం. తాం తజం తరుం తగిట తగత కుందరీ ధనం పినం తరుం గదిం తగజేందరీ తాం తజం తరుం తగిట తగత కుందరీ ధనం పినం తరుం గదిం తగజేందరీ తాం తజం తరుం తగిట తగత కుందరీ గుందరీ తణం తిణం తరుం గదిం తగదరిగి తాం తజం ఘడం తగిట తగత కుందరీ ధనం తిణం తరుం గదిం తగదరిగి తాం తజం ఘడం తగిట తగత కుందరీ ధనం తిణం తరుం గదిం తగదరిగి తాం తజం ఘడం తగిట తగత కుందరీ ధనం తిణం తరుం గదిం తగదరిగి తక్క ధిమి తక్క తక్క ధిమి తక్క 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 కుందరీ ధనం తిణం తరుం గదిం తగదరిగి
ಶ್ರೀಮಂತ ಶ್ರೀಮಂತಿನಿ ಮಣಿ ಮಾನಸಾಕಾಸಾರ ಮಜ್ಜಗಳ ಮರಳಿ ಔಷಧಿ ಸಾರ ನವರಸಾಯನ ಪಾಡಿ ಭವ್ಯಾಪವರ್ಗ ಸೋಪಾನಾತರಂಗಿಣಿ ದಿವ್ಯಾಪಗ ಜಗತ್ರಿತಯ ಸಂಚಾರಿಣಿ अभ्युच्रयैहिकार्थामुष्यकरिणी तुभ्यं नमो नमः तुभ्यं नमो नमः तुभ्यं नमो नमः देवी गौतमी शुभकल्प गंग गौतम रूप दिव्य पददायिनी ऋषि गौतम मन संकल्प शुभकल्प गंग गौतमी रूप दिव्य पददायिनी पद्म संभव पुत्री दक्षिणा पद जननी प्रणति प्रणति देवी दिव्य प्रदायिनी पद्म संभव दक्षिणा पद जननी प्रणति प्रणति देवी तीर्थ प्रदायिनी ఈ ప్రకారంబుగా గోదావరి దేవత ప్రార్థనానంతరంబునా మాచే ప్రదర్శింపంబును ప్రణతోస్మి గౌతమియను నృత్య రూపకంబునకు కథాక్రమం పెట్టిదని ఓం అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృద్విజం హోతారం రత్నదాతమం అగ్ని పూర్వేభి ఋషిభిరీడ్యో నూతనైరుత సదేవాన్ ఏహ వక్షతి
అగ్నినారయమశ్నపతే పోషమేవ దివే దివే యశసం వీరవత్తమం. ఋషివాత్సల్యమే మనిషి మాత్సర్యాన్ని చెరిపివేసిన దివ్యక్షేత్రం వది మహిమాన్వితం వైన శివగంగ నడవంగ మనిషి మదమి ప్రబల కారణముగా తన తపో ఫలములే వ్యయము చేసి మాయగోవుని నడిపించే ధరణిపై చిత్రముగా విచిత్రముగా చిత్రముగా విచిత్రముగా తకిట తగ చిత్తళంగు తగతో తదరికిణ తరికుళంగు తగతాహ తకిట తగ తరికుళంగు తగతో తదరికిణ ధీకుళంగు తగ తరికుళంగు తగ తదిగిణత 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 తదిగిణత. ఈ విధంబుగా గౌతమమునిపై గోహత్యా పాతకంబు ఆరోపించుటకై సృష్టించబడిన మాయగోవు ఆశ్రిత జనంబునకై సిద్ధముగాయున్న ఆహార ధాన్యములను మేర్చునుండ మహర్షి గౌతముడు ఆ మాయగోవును దర్భచే నదలించే అంత ఆ గోవు కాలంబు చేసే ఇట్లు మాత్సర్యపూరితులైన ఋషి సమూహముచే గోహత్యాపాతకంబు ఆరోపింపబడిన గౌతముడు వారి ఆజ్ఞ శిరసావహించి పావన గంగను దక్షిణాపథమున ప్రవహింపజేయుటకై బయలుదేరిన విధం వెట్టిదనినా గపనిస గరిస పగరిస నిరిస వెడలెను ఋషి గౌతముడు ఆశ్రిత జన శుభుడు ఆ వెడలెను ఋషి గౌతముడు జనహిత శుభకరుడు ఆ వెడలెను ఋషి గౌతముడు బ్రహ్మగిరిని చేరి ఘోర తపము చేసి ఈశ్వరుని మెప్పించి గంగను రప్పించ సకల జనాళికి సంపదలో గూర్చి తన పైన పాతకపు నిందను తీర్ప వెడలెను ఋషి గౌతముడు ఆసిత జన శుభుడు వెడలెను ఋషి గౌతముడు
నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ శివ హర శంకర గంగాతరంగ కణ సంగ వికాసిచూటం సంధ్యాంతరిక్షమివ తారకితం దధాన నృత్యత్పదాగ్ర పరికల్పిత వేదజాత కుర్యాధయాం త్రిభువనాలాలయ దీపయేష గౌతమ తథాస్తు శివుని తలపైన సుమమై శివుని తలపైని సుమమై రాని బ్రహ్మగిరిని తాకి జలమై శివుని తలపైని సుమమై తాలి బ్రహ్మగిరిని తాకి జలమై మిలమిలా మెరిసేటి ఏరులా మిలమిలా మెరిసేటి ఏరునా మారి ముని వెంట కదిలింది నదిలా ముని వెంట కదిలింది నదిలా గంగ ముని వెంట కదిలింది నదిలా గంగ ముని వెంట కదిలింది నదిలా గంగ ముని వెంట కదిలింది నదిలా దయాళువైన గౌతముని తపఫలమునా దక్షిణాపదమును పావనము చేసిన గంగ గౌతమి అన్న పేరుగా గోవు కాలంబు చేసిన గోష్పాద క్షేత్రంబున ప్రవహించి గౌతమి గోదావరియను నామంబున విరాజిల్లే అంతవరకు వర్షాధారితమై కరువు కాటకాలతో బాధపడుతున్న ఆ ప్రదేశమంతా గోదావరి సుజలాలతో సస్యశ్యామలమై పాడి పంటలతో కళకళలాడింది. ఓహో
ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి ఓహో కొండల్లో ఉరికింది కోనల్లో నిండింది కొండల్లో ఉరికింది కోనల్లో నిండింది ఆకాశ గంగతో హస్తాలు కలిపింది ఆకాశ గంగతో హస్తాలు కలిపింది ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి నడులలో గర్వాన నడలలో సుడులలో నడులలో గర్వాన నడలలో సుడులలో పరబళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చింది పరబళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చింది ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి శంఖాలు పూరించి కిన్నెల్లు మీటించి శంఖాలు పూరించి కిన్నెల్లు మీటించి శంకరాభరణ రాగాలాప కంటి శంకరాభరణ రాగాలాప కంటి వచ్చింది పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి తాను తెప్పున్న ఎగసింది గోదావరి ఆత్రేయ కౌశిక వాసిష్ఠ గౌతమి జమదగ్ని భరద్వాజ తుల్యభాగ నదీ తీర్థంబులే కలసి వెలసినవి సస్యక్షేత్రంబులై కలిమి మెరసినది విరిసినది గోదావరి తీరధరణి మురిసినది గోదావరి తీరధరణి విరిసినది గోదావరి తీర
తీరధరణి మురిసినది గోదావరి తీరధరణి ఓ ఇంతటి మహిమాన్వితంబైన గోదావరి తల్లికి మనం కృతజ్ఞులమా లేక కృతజ్ఞులమయ్యామా? ఇదేమి దౌత్యం, ఇదేమి కావ్యం, ఇదేమి దౌర్బల్యం, ఇదేమి దౌత్యం, ఇదేమి క్రౌర్యం, ఇదేమి దౌర్బల్యం, ఇదేమి దౌత్యం, ఇదేమి క్రౌర్యం, ఇదేమి మూర్ఖత్వం, ఇదేమి దౌత్యం, ఇదేమి క్రౌర్యం, ఇదేమి మూర్ఖత్వం. సురుచిర సుందర గోదావరి నది మసగబారినది రూపుమాసినది. సురుచిర సుందర గోదావరి నది మసగబారినది రూపుమాసినది. చిన్నెలు వన్నెలు తొలగిపోయినది, మన్నుల తెన్నులు మిగిలిపోయినది. చిన్నెలు వన్నెలు తొలగిపోయినవి, మన్నుల తెన్నులు మిగిలిపోయినవి. లేవండి, కనులు తెరవండి, మన జీవనాధారాన్ని మనమే కాపాడుకుందాం. రండి, అందరం కలిసి గోదావరి దేవుని ప్రార్థిద్దాం. రండి, కలిసి రండి, కదలి రండి. త్రయంబకేశ్వర శిరసంభూత వారి తరంగ సంకలిత వేద ప్రసంగ కాళేశ్వర క్షేత్ర గంభీర వాస్తరంగ విలాస శివస్పర్శితాంగ భద్రాద్రి శ్రీరామభద్ర పాదాంభోజధూళి సమ్మిళిత పాదోనుషంగా రాజమహేంద్ర సారస్వత మేఖలా ఘంటికారణన సుఖాంతరంగా గౌతమ మహర్షికృత తపఘటిత గజన జాత పుణ్యాంబు గోదావరీ తరంగా కదలి వచ్చే దక్షిణ గంగా కలుషభంగా సస్య పులక మృదంగా సుస్వర శుభాంగ సఖ్యాద్రి శిఖరాల జనించిన తల్లి మమ్మేలు గౌతమికి నీరాజనం తకదిన్ని తకయించు నర్తనములు నేర్పు మా తల్లి నడలకు నీరాజనం సాహితే వేదంబు మా చేత వ్రాయించు మా తల్లి నగవునకు నీరాజనం ప్రణవనాదంబే మాలోన పలికించు మా తల్లి చూపులకు నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నీరాజనం భక్తి నీరాజనం నీరాజనం నృత్య నీరాజనం ప్రణతోస్మి గౌతమి నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం నీరాజనం భక్తి నీరాజనం నీరాజనం నిత్య నీరాజనం ప్రణతోస్మి గౌతమి నీరాజనం ప్రణతోస్మి గౌతమి నీరాజనం. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయతా న్యాయేన
మహీశా బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. గోదావరి నదీ జననం గురించి, గోదావరి పొందుతున్న కాలుష్యం గురించి, గౌతమి ఋషి ఒక ఆవుకి దర్భపుల్లతో కొడితే ఆ గోహత్య పాతకం కోసం శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షమై అతనికి గంగను తీసుకురమ్మంటే గంగాదేవిని తీసుకుని వదిలితే దక్షిణాదికి ప్రవహించే గంగ కాబట్టి మహారాష్ట్రలో గౌతమి అని, ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రాంతాల్లో గోదావరి అని ఎంత అద్భుతంగా చెప్పిన ఈ సృష్టికర్తలకి, నృత్యకర్తలకి, 16 మంది పిల్లలకి ఒక్కసారి గట్టిగా మీ కర్తాల ధ్వనులతోటి అభినందించవలసిందిగా కోరుతున్నాం. నృత్యమాల అకాడమీ హైదరాబాద్ వారు సమర్పించిన ప్రణతోస్మి గౌతమి కూచిపూడి నృత్యం ఇప్పటిదాకా మీరు చూశారు. దర్శకురాలు శ్రీమతి ఎన్ సుధామాల గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పల్లే ఎగిసింది గోదావరి, అడవుల్లో కలిసింది, కోనల్లో తిరిగింది, ఆకాశగంగతో హస్తాలు కలిపింది. ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పల్లే ఎగిసింది గోదావరి. అడవి బాపిరాజు గారు రాసిన అద్భుతమైన మాట ఇవాల్టి కూడా ఉప్పొంగిపోతుంది. బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్కి కూడా, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖకి ఒక్కసారి మీరు అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం.